కి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు ఉన్నారు. అసలు లక్ష్మణ్ గారు చెప్పండి, పూర్తిగా 100 రోజుల పాలన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి దానిపై మీకు సంబంధించినటువంటి విశ్లేషణ ఎలా ఉండబోతుందో? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఉన్నటువంటి అవరోధాలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అన్న వాయిస్ వినిపిస్తుందన్నా? ఎస్ క్లియర్గా ఉంది, చెప్పండి లక్ష్మణ్ గారు. ఓకే 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 ముందుగా ఈ 100 రోజుల పాలన పైన డిబేట్ నిర్వహించినటువంటి అమ్మ న్యూస్ వారికి మా ఏఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మిత్రులు మాట్లాడుతున్నారు, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజులు కావస్తున్న కూడా 6 గ్యారంటీలు అమలు చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బీమా చేయలేదు, అదేవిధంగా మెగా డిఎస్ అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే గత 10 సంవత్సరాల పాలనలో మీరు చేసినటువంటి తప్పిదాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటగా ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖజానా మొత్తము పూర్తి స్థాయిలో నిల్లు, ఖజానా ఎక్కడ లేదు. అంటే రుణమాఫీ చేద్దామన్నా, లేకపోతే సంబంధించినటువంటి రైతు బీమా ఇద్దామన్నా, రైతు లేకపోతే పథకాలు ప్రకటిద్దామన్నా ముందు ఖజానా లేని పరిస్థితి. ముందుగా సంబంధించిన ఎవరైతే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించిన ఫోకస్ నిర్వహిస్తూ దాంతో పాటు 6 గ్యారెంటీలకు అమలుకి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది.